ఇబ్బంది పెట్టి ఇవన్నీ అవసరంగా. అందుకే దానికి సంబంధించిన కొంతమంది నాకైతే ఎవరైతే డౌట్ ఉందో ఆ దొంగల పేరు నేను ఇచ్చాను డిఎస్పీ గారికి. ఈరోజు జనసేన నాయకుడికి ఇక్కడ చెప్తున్నాను, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ ఒరిజినల్ వీడియో తెప్పించండి. మీరు డిఎస్పీ ఆఫీస్ కాడికి వచ్చి ధర్నా చేయండి ఆ ఒరిజినల్ వీడియో తెప్పించమని. ఆ ఒరిజినల్ వీడియో నేను చిరంజీవిని కానీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని కానీ నేను ఆ వీడియోగా ఉన్నట్టు మాట్లాడి కానీ ఉంటే రాజకీయాల నుంచి తప్పుకుంటాను. వాడిని తిట్టినట్టుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటాను. అది తెప్పించి మీరు ప్రూవ్ చేసే ధైర్యం దమ్ము ఇప్పుడు మాట్లాడే కదా నా మీద ఆ బచ్చ నాయకుడు వచ్చి మీకు దమ్ము ఉంటే వచ్చి ఎడచేయండి. లేదా దమ్ము ఉంటే అది ఎవడు పెట్టాడో వాగని మాట్లాడండి, వాగని అడగండి, వాగే కాడపోయి ధర్నా చేయండి. అంతేగాని మా ఇంటి కాడికి వచ్చి ధర్నా చేస్తుంటే నేను చెప్తున్నా, ఇప్పటికీ చెప్తున్నా, మీరు టైం చెప్పండి ఎప్పుడు వస్తాగో. నేను మా వాగనంతా రమ్మంటాం, చూసుకున్నాం. నెల్లూరు నుంచి వస్తాగో, కావలి నుంచి వస్తాగో, వచ్చే పని అయితే రండి, చెప్పండి. పలానా టైంకి వస్తాను మగవాళ్ళు అయితే చెప్పండి, మా వాళ్ళు కూడా వస్తావు, చూసుకుందాం. అంతేగాని మీ ఉడత ఊపుగకి ఈడెవడు భయపడేది కాదు. ఇట్టా ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ వీడియోసు, అదే మార్ఫింగ్ వీడియోసు పెట్టే వాళ్ళని అంతు చూడండి. మీరు డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేసి మగా ఇటువంటి జరగకుండా యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను. ఆ జనసేన బచ్చా నాయకుడు ఎవడైతే ఉన్నాడో వాళ్ళు కూడా మీకు వీడియో కూడా ఎడిటింగ్ చేశాగా, మార్ఫింగ్ చేశాగా, అది తెలియని బుద్ధిసాగి మీరు. కాబట్టి ముందు అవి చూసి కరెక్టా కాదా అని తెలుసుకొని తర్వాత మాట్లాడితే బాగుంటుందని మీకు ఫైనల్గా వార్నింగ్ ఇస్తున్నాను.